హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఇవాళ వీడియో వచ్చేసి ఇంట్లోనే మనం సింపుల్గా చెగోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది స్నాక్స్ కింద బాగా యూజ్ అవుతుంది. అంటే ఎప్పుడైనా ఏదైనా చిరుతిళ్ళు లాగా మనం ఇప్పుడు బయటకు వెళ్ళి కొనుక్కునే సిచ్యువేషన్ లేదు కదా, సో ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకుందాము. అండ్ ఇట్లానే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల బయట ఫుడ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ముందైతే నేను ఒక గిన్నె పెట్టుకున్నానండి. సో ఒక కప్పు తీసుకున్నాను కొలతగా. నేను ఆ కప్పుతోటి నేను వాటర్ తీసుకున్నాను. అంటే ఈ కప్పుతోటి నేను 3 కప్స్ పిండి తీసుకున్నాను. సో నేను 3.5 కప్స్ వాటర్ వేసుకున్నాను అనమాట. సో ఇందులో నేను కొంచెము వాము అలానే కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. సో ఇవి కొంచెం వేసుకున్న తర్వాత మనము కొంచెం సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు ఎందుకు అంటే కొంచెం మనకి కలర్ వస్తుంది అనమాట. లేదంటే ఏంటంటే కొంచెం మనకి ఇది వేయించగానే అంటే బాగా మన సిమ్లో పెట్టి వేయించుకుంటే ఏంటంటే అది మనకి మురుకులు ఎలా వచ్చేస్తాయి, మెరూన్ కలర్కి అలా వచ్చేస్తాయి. సో అలా రాకుండా ఇలా కొంచెం పసుపు వేసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీకు ఆరెంజ్ కలర్ అట్లా కావాలంటే మీరు కలర్ వేసుకోండి. నేనైతే కలర్ అయితే యాడ్ చేయట్లేదు. అండ్ అది కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత నేను ఈ పిండి అన్నది యాడ్ చేసుకుని కలుపుకున్నాను. అండ్ మనకి మొత్తము పిండికి సరిపోయిన వాటర్ అయితే ఇందులో వేసుకోలేదన్నమాట. కొంచెం వాటర్ మాత్రమే వేసుకున్నాము. సో ఇట్లా కొంచెం కలుపుకుని తర్వాత కొంచెం వాటర్ తోటి మనము స్ప్రింకిల్ చేసుకుని కలుపుకోవాలి పిండిని. అండ్ మళ్ళీ వాటర్ని అయితే ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతుంది అనమాట. మరీ మెత్తగా ఉండకూడదు. సేమ్ మనకి మురుకులు ఎలా పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అదే టైప్లో ఇది కూడా అనమాట. సో ఇక్కడ నేను ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అండ్ మరీ వేడి మీద అవసరం లేదు. ఒక 10 మినిట్స్ అలా ఉంచేస్తే ఇలా ఓపెన్ ప్లేట్లో పెట్టుకుంటే ఏంటంటే వేడి తొందరగా చల్లారుతుంది. సో ఇట్లా నేను స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను అనమాట. సో కొంచెం మంచిగా కలుపుకుంటే ఏంటంటే మనకి విడిపోకుండా అన్నది వస్తుంది అనమాట. మనము రింగ్స్ లాగా మనం చుట్టుకుంటాం కదా, సో అది చుట్టుకునేటప్పుడు పిండి అన్నది విడిపోకుండా వస్తుంది. ఒకవేళ మనం కొంచెం అంటే ఇది పిండి కలుపుకునే దానిలోనే ఉంటుందండి. మరీ అంత టఫ్ కాదు. జస్ట్ నార్మల్గా మనము రెగ్యులర్గా చపాతీస్కి వాటికి ఎలా కలుపుకుంటాం సేమ్ అలానే మీరు కలుపుకోవచ్చు. కాకపోతే కొంచెం వేడి మీద కలుపుకుంటే బాగుంటుంది అనమాట. అండ్ మనం వాటర్ స్ప్రింకిల్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఇలా ఆయిల్ అన్నది వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటే ఏంటంటే మన చేతికి ఆ పిండి అన్నది అంటుకోదు. సో ఇట్లా నేను ఇది బాగా కలిపేసుకుని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటున్నానండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇది మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా నేను కొంచెం పిండిని అయితే తీసుకుని ఇట్లా కొంచెం పల్చగా చేసుకోవాలన్నమాట మనము. సో ఇట్లా నేను చేతితో చేసుకుంటున్నాను. మీకు శాంపిల్ కోసం నేను ఒక 2-3 చూపిస్తాను. మీకు సైజ్ బట్టి ఒకవేళ మీకు పెద్దగా కావాలంటే కనుక ఇప్పుడు నేను తీసుకున్న పిండి అయితే సరిపోతుంది. నేను చిన్న చిన్నగా చేసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. సో మనకి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. అండ్ తక్కువ పిండిలో మనకి ఎక్కువ కూడా అవుతాయి ఇవి. సో చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా. అండ్ బియ్యం పిండితో వేసుకుంటే అండి క్రిస్పీనెస్ ఆటోమేటిక్గా బియ్యం పిండి వల్ల వచ్చేస్తుంది. సో కొంతమంది శనగపిండితో కూడా వేసుకుంటారు. శనగపిండితో వేసుకుంటే ఏంటంటే అది అంత ఎక్కువ రోజులు ఉండదు, ప్లస్ మెత్తగా అయిపోతుంది అనమాట. ఫస్ట్ డే వరకు బాగానే ఉంటుంది, సెకండ్ డేకి అది మెత్తగా అయిపోతాయి. సో ఇట్లా నేను మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో మీకు ముందే చెప్పాను కదా సైజు మీ చాయిస్ అనేసి. అండ్ అలానే మీకు ఒకవేళ పప్పులు అవి కావాలంటే కనుక మనకి రింగ్స్ చుట్టక ముందే ఆ పప్పులు అన్నది మనము దానికి ఇట్లా కింద విడిగా కొన్ని పప్పులు పెట్టుకుని మనం ఇట్లాగా తాలికలు చేసుకున్నాం కదా ఫస్ట్. అలా చేసుకున్నప్పుడే ఆ పప్పుల మీద కూడా ఇట్లా అద్దుకున్నట్టు చేసి రింగ్స్ చుట్టుకోవాలన్నమాట. నేనైతే పప్పులు అయితే వేయలేదు. సో ఇలా నేను కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని మనం వేయించుకోవాలండి. లేదంటే ఏంటంటే పైన కలర్ అన్నది బాగా వచ్చేస్తుంది మనకి వేగినట్టు, లోపల మాత్రం కొంచెం పచ్చి ఉంటుంది. సో అలా కాకుండా సిమ్లో వేయించుకుంటే ఏంటంటే మనకి కలర్ కూడా మనకి ఇదే పసుపు కలర్లోనే మెయింటైన్ అవుతుంది, ప్లస్ లోపల కూడా మనకి కుక్ అవుతుంది అనమాట. సో బాగా వేడవుతుంది. సో ఇట్లా నేను వేయించేసుకుంటున్నాను.
మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇవి ఫ్రై అయిపోయినాయి. సో బాగా వేగినాయి అండ్ కలర్ కూడా చేంజ్ అవ్వలేదు కదా. సో ఇప్పుడు వీటిని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. అండ్ అలానే రిమైనింగ్ కూడా నేను ఇలానే మొత్తం వేయించేసుకుంటున్నాను. మీ దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటే కనుక టిష్యూ పేపర్స్ని వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒకవేళ టిష్యూ పేపర్ లేకపోతే మాత్రం న్యూస్ పేపర్ అయితే వేసుకోకండి. దాని మీద ప్రింటింగ్ ఉంటుంది కదా. సో ఆ ప్రింటింగ్ అన్నది అంత మంచిది కాదు మన హెల్త్కి. ఎందుకంటే మనము దాని మీద పెడుతూ ఉంటే దాని మీద ఉన్న కెమికల్స్, వాళ్ళు యూజ్ చేసే కెమికల్స్ అన్నీ మన హెల్త్కి అంత మంచిది కాదండి. సో ఒకవేళ మీ దగ్గర టిష్యూ పేపర్ లేకపోతే వైట్ పేపర్ కనుక మీరు యూజ్ చేసుకోండి, ఏం కాదు. అండ్ ఇక్కడ నాకు అన్నీ రెడీ అయిపోయినాయి. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. బాయ్.